దేవునికి స్తోత్రము. Praise be to God. ఈ బైబిల్ స్టడీలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము చాలా సంతోషము. And we are glad to meet you in this manner in this Bible study. దేవుడు సంఘంలో ప్రతి వారిని క్షేమంగా ఉంచారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. And we thank God for God is protecting each one in the church. అందరికీ దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు, దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. And God has given good health to each one of us and we thank God for it. మన అవసరములన్నీ ఆయన తీర్చి ఉన్నాడు, దాన్ని బట్టి వందనాలు. And God has met all our needs and we thank God for it. ఈ వారం కూడా బైబిల్ స్టడీలో దేవుడు మనల్ని నడిపించునై ఉన్నారు. And even this week God is going to lead us through this Bible study. మనం ప్రార్థన చేసి మనం స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the study. పరిశుద్ధ కృపామయుడ దయగలమా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus, ఈ దినము తండ్రి ఈ రీతిలో బైబిల్లో ఉన్న సత్యాలని నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి తరుణంకై వందనాలు. Lord, we thank you for giving us this privilege to learn the truth from your Bible. ఉత్తముడై మీరుండి మా జీవితంలో మీరు చేయుచున్న కార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రం. Lord, you being a good God and all the things that you are doing in our lives, we thank you for each one of it, O Lord. తండ్రి, ఈ నీ వాక్యంని పంపించి మమ్మల్ని స్వస్థపరిచి నాశనం నుండి తప్పిస్తున్నందుకు మీకు వందనాలు. Lord, we thank you for you are sending your word and you're delivering us from all the destruction, and we thank you and we praise you. ప్రభువా, మమ్మల్ని అనుదినము బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు. Lord, we thank you for you are strengthening us each day. జయ జీవితంకైన తండ్రి సూత్రాలని అంశముల్ని మేము నేర్చుకుంటూ ఉండగా దాన్ని మా జీవితంలో అన్వయింపజేయడానికి ఆత్మ సహాయం దయచేయండి. Lord, even as we are learning the principles of victorious life, Lord, help us to apply it in our lives. అవును తండ్రి, అప్పుడే మా జీవితంలో మేము జయంని చూడగలం. Yes, Lord, only then can we see victory in our lives. ఇది వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. And all those who are listening to this, Lord, each one of them, Lord, give them the help of thy spirit. ఈ స్టడీని ఆశీర్వదించండి. And bless the study, O Lord. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. ఆమేన్. గతసారి మనము దేవునితో నడక అనేది అరణ్య మార్గంకు పోల్చి చూసాం. Last time we saw that wilderness is our walk of knowing God. దేవుణ్ణి తెలుసుకుంటా నడవడం అని చూసాం. And we saw that it is our walk of knowing God. ఎంత దేవుణ్ణి తెలుసుకుంటే అంత మన గురించి మనం తెలుసుకుంటాం. How much we know about God, we will come to know about ourselves. అప్పుడే మనము ఆత్మీయంగా ఎదగగలమని. Only then can we grow spiritually. అది యెషయా ఉదాహరణ ద్వారా మనం చూసాం. And that we saw through the example of Isaiah. యెషయాకి ఎలాగ దేవుడు దర్శనమయ్యాడు, How God gave a vision to Isaiah. చూశాడు, విన్నాడు. He saw, he heard. దానిని బట్టి తన జీవితంని పరిశీలన చేసుకున్నాడు. And because of that he examined his life. అందువలన ఒక ఆత్మీయ ఎదుగుదలలోకి దేవుడు నడిపించగలిగాడు. And God could lead him into spiritual growth. ఆ గ్రోతే ఆయన అందరికి పరిచర్య చేయడానికి, ప్రవక్త అవడానికి కారణమైంది. And that growth enabled him to become a prophet and to do ministry among all the people. ఈ దినము మనము యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో, And today in the book of Joshua in the 5th chapter, 5వ అధ్యాయం 13వ వచనం నుండి 6వ అధ్యాయం ఆఖరి వరకు ఎరికో మీద ఇశ్రాయేలు ప్రజలు పొందిన గొప్ప విజయం గురించి మనం చూడబోతున్నాం. From 5:13 to 6th chapter, the last verse, we are going to see the victory of Israelites at Jericho. ఇది గొప్ప జయము. This is a great victory. ఎందుకు ఇది గొప్ప జయం అంటే, Why this is a great victory? ఇదే ఫస్ట్ వారు పొందుకున్న జయమై ఉన్నది. Because this is the first victory for them. ఎరికో
లో ఉన్న కనానీయులకు విరోధంగా. and against the Canaanites. ఫస్ట్ స్టెప్పే ఎప్పుడు కూడా మేజర్ స్టెప్. The first step is always a major step. ఆ ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే కష్టమైనది. And that first step to take it, that is very difficult. అలాగే ఎరికో విషయంలో ఇది ఫస్ట్ స్టెప్. ఎరికో విషయంలో దేవుడు కోరుతున్న ఫస్ట్ స్టెప్ తీసుకోవడం అనేది కొంచెం కష్టంగానే కనబడుతుంది. And here what we see is the first step towards Jericho, it seemed very difficult. మరి అదే మనము ఈ దినం మనం చూడబోతున్నాం. And that's what we are going to see today. దేవుడు ఎలా వారికి సహాయం చేశాడు How God helped them ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి, to take that first step, ఆ మొట్టమొదటి నిర్ణయం తీసుకోవడానికి. to take the first decision. 5వ అధ్యాయం 13వ వచనంకు మనం వెళ్దాం. We'll go to Joshua 5 and verse 13. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. From verse 13 to verse 15. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరికో దగ్గరకు వచ్చి క్యాంప్ అయినట్టు మనం చూస్తున్నాం. We see that Joshua and the Israelites came and they camped near Jericho. యోర్దాన్ నదిని దాటేశారు. They crossed the Jordan River, ముందేమో ఎరికో గోడలు ఉన్నాయి. and in front of them the walls of Jericho were వెనక there. తిరిగి చూస్తే When they saw behind, యోర్దాను నిలబడి ఉండలేదు గాని ప్రవహిస్తా ఉన్నది. that Jordan did not stand still, but it was still flowing. బాగా ప్రవహిస్తా ఉన్నది. It was flowing very nicely. అంటే అనుభవం అయిపోయింది. That means that experience was over. వారు క్యాంప్ అయి అలాగే ఉన్నారు అక్కడ. And now they are camped and they remained like ఇప్పుడు that. యెహోషువకు ప్రశ్న. Now a question to Joshua. యోర్దాన్ని చాలా చక్కగా దాటేశాము. Oh, we have crossed the Jordan very nicely. దేవుడు నిందని తొలగించి గిల్గాల్ అనుభవించాడు. God has removed the reproach and given us a Gilgal experience. ఆ తర్వాత నిబంధనలో నడిపించాడు. And then he led us into the covenant. ఇప్పుడేమో ఎదురుగుండా ఎరికో గోడలు ఉన్నాయి. Now in front of us we have the Jericho walls. ఏం చేయాలి? Now what to do? ఇశ్రాయేల్ ప్రజలేమో వెయిట్ చేస్తున్నారు. Israelites were waiting. యెహోషువ ఏమో ఒంటరిగా ఉన్నట్టు అక్కడ కనబడుతుంది. And what we see there is that Joshua was alone. బాగా ఆలోచిస్తూ ఉండి ఉంటాడు యెహోషువ. He would have thought aloud. ఆయనకి బాగా భారంగా ఉండి ఉంటది ఇది, ఈ సిచ్యువేషన్. In the situation he would have felt the burden. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. Because it was a situation where he couldn't do anything. ముట్టడి చేసి కూర్చున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితి. Siege. They sieged and they were sitting there, but they couldn't do anything. అటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. They were in such a situation. మనకు కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి. Even we have similar situations. ఒక విషయంలో జయాన్ని మనం చూస్తాము. We see victory in one ఒక thing. విషయంలో దేవుని నడిపింపుని మనం చూస్తాం. In one thing we see the guidance of God. అద్భుతాలని మనం చూస్తాం. We see the miracles. అదైన తర్వాత After that, ఇంకొక సిచ్యువేషన్, ఒక వ్యతిరేకమైన పరిస్థితి వస్తుంది. and one more unfavorable situation will come. అప్పుడేమో మనం అలా ఉండిపోతాం. And there we just remain like that. ఇక్కడ ఏం జరుగుతుందంటే యెహోషువ కన్నులెత్తి చూశాడట. Here we see that Joshua lifted up his eyes and he was seeing. ఒక మనిషి కనబడుతున్నాడు. And he saw a man. ఆ మనిషి కనబడగానే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు మా తరపున ఉన్నావా విరోధుల తరపున ఉన్నావా అని అడుగుతున్నాడు. And that man is asking, are you or No, Joshua is asking that man. Joshua is asking that man whether you are on our side or are you on the side of the adversaries. అప్పుడు యెహోషువ ఆ మనిషి ఏమన్నాడంటే, Then what did that man says? నేను ఎవరి సైడ్ లేదయ్యా, నువ్వు ఒక సత్యం తెలుసుకోవాలి అన్నాడు. He said, I am not on anybody's side, but you need to know a truth. నేను నీ సైడ్ ఉన్నాను. I am on your side. యెహోషువ నీ సైడ్ నేను. He said, Joshua, I am on your side. ఎందుకు నేను నీ సైడ్ ఉన్నానంటే, Why I am on your side? నువ్వేమో నిబంధన చేసి మా సైడ్ లో ఉన్నావు. Because you did a covenant and you are on our side. నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క కమాండర్ గా, కెప్టెన్ గా నేను నిలబడి ఉన్నాను అన్నాడు. And he says, I am the captain of the Lord's host and I am standing before you. వెనకేమో యోర్దాను ప్రవహిస్తుంది.
On the backside, Jordan was flowing, ముందేమో ఎరికో గోడలు ఉన్నాయి. and in front of him, Jericho walls were there. దేవుడు ఏం చేస్తున్నాడండి? And what is God doing? యేసుక్రీస్తుని పంపిస్తున్నాడు. God sent Jesus Christ there. ఇక్కడ కెప్టెన్ ఆఫ్ ద సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క సైన్యాధిపతిని పంపించాడు. And God sent the captain of the Lord, of the host of the Lord. దాని ఆయన వచ్చి చెప్పగానే యెహోషువ వెంటనే సాగిలు పడుతున్నాడు. And we see that Joshua falls prostrate. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, And what he says is, సాగిలు పడి మరి నాకేమన్నా చెప్పడానికి వచ్చారా అని అడుగుతున్నాడు. and he is asking whether you have come to tell me something. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, Then what did he say? ఆ సైన్యాధిపతి ఏమంటున్నారంటే, What is that captain saying is, ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షములు తీసివేయని. this is a holy place, remove your sandals. దూత అయితే ఆ మాట చెప్పదు. And if it is an angel, these words would have not been spoken. కొంతమంది ఇది దూత అని అంటారు. Some people say it is the angel of the Lord. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము In the book of Revelation chapter 22, 8-9 వచనాల్లో and in verse 8 and 9, అపోస్తుడైన యోహాన్ ఏం చేశారంటే, what did Apostle John do is, ఆ కన్క్లూషన్ అంతా చెప్తున్నప్పుడు when he was writing about the conclusion, ఆయనకి ఆ కన్క్లూషన్ వినబడినప్పుడు when he heard about the conclusion, ఆయన వెంటనే ఆ దూత పాదం దగ్గర పడుతున్నాడు. and he fell at the feet of the angel. అప్పుడు ఆ దూత ఏం చెప్పిందంటే, Then what did that angel say is, నువ్వు అలా చేయకూడదు, ఐఎమ్ ఫెలో సర్వెంట్, నీలాంటి నేను కూడా ఒక పరిచర్య చేస్తున్న దాసున్నా అని చెప్పింది. and then that angel said, you should not do this because I am also like you, a fellow servant. కాబట్టి దూతలు ఆరాధనని కోరుకోరు. So angels do not expect worship, ఆర్ నమస్కారం అనేది కోరుకోరు. or they will not expect that somebody will bow down before them. ఈనాడు ఆ బోధలు చేసే వారందరూ అబద్ధ బోధకులు. And these days those who preach on this, they are false దూతలకు teachers, ముఖ్యత్వం ఇవ్వాలి. giving importance to the మన మధ్య angels. ఆరాధనలో దూతలు దిగి వచ్చారు In our worship the angels have come, కాబట్టి దూతల్ని గుర్తించాలి, so we have to recognize the angels, దూతలకు ముఖ్యత్వం ఇవ్వాలి. or give importance to the angels. ఇవన్నీ అబద్ధ బోధలు. This is all false teaching. ఇక్కడ యెహోషువ సాగిల పడినప్పుడు When Joshua fell at the feet, ఆ యెహోవా సైన్యాధిపతి ఏమన్నాడంటే, what did the captain of the host of the Lord say? నీ పాదరక్షలు తీసివేది పరిశుద్ధ స్థలం అన్నాడు. He said, this is a holy place, remove your sandals. అందుకే నేను అన్నాను యేసుక్రీస్తుని దేవుడు పంపించాడు. And that's why I said that God sent Jesus Christ. ఎందుకు యేసుక్రీస్తు అని అన్నానంటే, Why I said Jesus Christ is, ఇదే విషయం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేకి దేవుడు దర్శనమయ్యాడు. in the same way, God appeared to Moses. యెహోషువ యొక్క నాయకుడైన మోషే గారికి దర్శనమయ్యాడు. And the leader of Joshua, to Moses, God appeared. 3వ అధ్యాయము 3వ వచనంలో ఆ పొద మండుతుంది, నేను వెళ్ళి చూడాలని వెళ్ళాడు. And in Exodus 3, we see in the 3rd verse that the bush was burning. I need to go and see, he said. 5వ వచనం మోసే అనే స్వరం వినబడింది ఆయనకి. Then he heard the voice, Moses, Moses. అప్పుడు ఆయన ఇదిగో నేను ఉన్నానని 4వ వచనంలో అన్నాడు. Then in the 4th verse he said, here I am. 5వ వచనంలో ఆయనకు వినిపింపబడిన స్వరం ఏంటంటే, And in the 5th verse, what was the voice that he heard? ఇక్కడ యెహోషువకు చెప్పిన అదే మాట అక్కడ కూడా వినబడింది. The words that God spoke to Joshua, the same words are written ఇది there. పరిశుద్ధ స్థలం, నీ పాదరక్షలు This is తీసివేయి. a holy place, remove your sandals. ఎందుకు ఇటువంటి ఒక దర్శనం ఎరికో గోడల దగ్గర ఉన్నప్పుడు దేవుడిచ్చాడు, ప్రత్యక్షత దేవుడిచ్చాడు. Why God gave such a revelation when the Jericho walls were before them? మరి ఇటువంటి ఒక ప్రత్యక్షత అవసరమా?
was this revelation necessary? అవసరమే. Yes, it was necessary. ఎందుకంటే Why? మనం Because ఏం నేర్చుకుంటున్నామంటే what we are learning is ఎవరైతే నిబంధనకి లోబడి ఆ సున్నతి చేయమన్నాడు నిబంధన చేసుకున్నారో and God said that they should be circumcised, and those who obeyed and they were circumcised. ఎవరైతే నిబంధనకు లోబడి నిబంధనలో ప్రవేశిస్తారో వారికి దేవుని సన్నిధి ఉన్నదని నిర్ధారణ చేయబడుతుంది. Those who obey and follow the covenant and enter into the covenant, for them they are assured of his they are presence. always assured of God's presence. దేవుని సన్నిధి తోడుగా ఉన్నది. God's presence is with them. నువ్వు నాతో ఉన్నావా వారితో ఉన్నావా అన్నాడు యెహోషువ. And Joshua asked whether you are with us or with them. ఆయన ప్రశ్న నీతో నాతో ఉండడం అనేది జవాబు కాదు. And his question is not whether His answer, sorry. his answer is that not whether I am with them or with you. ఆయన చెప్పింది ఏంటంటే What did he say? ఆ ప్రశ్నకు జవాబు చెప్పక ఏమన్నాడు ఆయన? What did he say without answering the నేను question? దేవుని సైన్యాధిపతిగా నీతో వచ్చి ఉన్నాను. He said, I am the captain of the Lord's host and I have come to you. యెహోషువ ఏమో ఆర్మీ జనరల్, And Joshua was the army general, సైన్యానికి అధిపతి. and he was the leader of that army. మోషే ఉన్నప్పుడు యుద్ధాన్ని నడిపించిన ఒక జనరల్ లాగా ఉన్నాడు. He was, when Moses was there, he was like the general of the army when they went for battle. ఇక్కడ ఎవరు వచ్చారండి ఇప్పుడు దిగి? Here, who has come now? కమాండర్ ఇన్ చీఫ్ వచ్చారు. The commander in chief has come. పేతురు గారు యేసు ప్రభు గురించి ఒక పదం ఆడతారు. And Peter uses one word for Jesus Christ. పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. In 2 Peter chapter 5 and verse 4. పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 2 Peter chapter 5 and verse 4. ప్రధాన కాపరి అంటాడు. He says that he is the chief shepherd. అందరు కాపర్లు ఉంటారు. First Peter, 2 Peter. అందరు కాపర్లు ఉంటారు. First Peter, sorry. ఫస్ట్ పీటర్ అండి, మొదటి పేతురు. First Peter chapter 5 and verse 4. కాపర్లు అందరూ ఉంటారు. Shepherds will be there. పాస్టర్స్ ఉంటారు. Pastors will be there. కానీ ప్రధాన కాపరి ఒకరు ఉన్నారు. But there is one chief shepherd. ఆయనే యేసుక్రీస్తు. And he is Jesus Christ. ఇక్కడ ఆర్మీ జనరల్ ఉన్నాడు యెహోషువ. And here Joshua is there. He is the army general. ఆయనకి పైన ఉన్న కమాండర్ ఇన్ చీఫ్ ని పంపించాడు దేవుడు. And God sent the one who is above him, that is the commander in chief. నువ్వు బాప్తిస్మం అనే నిబంధనలో ప్రవేశించిన వ్యక్తి అయితే, If you are a person who has entered into the covenant of baptism, దేవుని సన్నిధి ఉన్నదని అష్యూరెన్స్ ని నిశ్చయతని నువ్వు ఎరికో గోడల్లాంటి సమస్యను ఎదుర్కొన్నప్పుడు దేవుడు నీకు తెలియబరుస్తాడు. God will surely give you the assurance of his presence when you face a situation like the Jericho walls. వెనక యోర్దాను, ముందు ఎరికో. And back there was Jordan River, and in the front the Jericho walls. అటువంటి పరిస్థితుల్లో ఏంటి మనకు కావాలంటే ఆయన మనకు తోడై ఉన్నాడనే ధైర్యం. And in such a situation we need a courage that God is with us. ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ ని మనందరూ ఎదుర్కొంటున్నాము. And now we all are facing coronavirus. మనకు కావాల్సింది ఏంటి? What do we need? వ్యాక్సిన్ కాదు, Not a vaccine. పరిష్కారం దేవుడు ఇస్తాడు. God will surely give a solution. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? But now what we need? దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధి, ఆయనే మనతో ఉన్నాడని ఆ నిశ్చయత కావాలి. As children of God, we need the assurance of the presence of God. దేవుడు ఉన్నాడు యెహోషువతో. God was with Joshua. యెహోషువ పక్షమునే సైన్యాధిపతి అయిన, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క సైన్యాధిపతి ఉన్నాడు. And we see that with Joshua,
the captain of the Lord of hosts, the captain of his host was with him. ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాడు. He was with the ఈ Israelites. ఎరికో విషయంలో ఆయన ఉండి సహాయం చేయబోతున్నాడు. And in the matter of Jericho, he is going to be with them and help them. ఇది ఆయనకి ఒక నిశ్చయతనివ్వడానికి దేవుడు ఇటువంటి ఒక ప్రత్యక్షతని కనబరిచాడు, And ఇచ్చాడు. to give him this assurance, God gave that revelation to Joshua. సో ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అంటే, So angel of the Lord means, అంటే ఇంగ్లీష్ లో క్యాపిటల్ ఏ ఉంటుంది, in English the capital letter A will be used, లేకపోతే సైన్యాధిపతి అని ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి ఎవరంటే, or the captain whom we see here. అది క్రీస్తు శరీరధారి అవ్వకముందు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న విధానంగా తెలుసుకుంటున్నాం. What we come to know is, it is Jesus who revealed himself before he came in the flesh. తన్ను తాను కనబరుచుకున్నాడు. He revealed himself. దీని గురించి పౌలు గారు ఓ మాట చెప్తారు. And about this, Paul is writing one thing. కొలోసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము In the letter to the Colossians, first chapter, 15 నుండి 17 వచనాలు. from 15 to 17th verse. ఆయన యేసుక్రీస్తుని గురించి ఒక మాట 15వ వచనంలో అంటున్నాడు. He is telling one thing about Jesus Christ in 15th verse. ఆయన అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపమును, And he says he is the image of the invisible God. అండ్ సర్వ సృష్టిలో ఆయనే ఆది సంభూతుడు అని. And he says that he is the firstborn of all creation. ఆది సంభూతుడు, ఫస్ట్ బార్న్ అనే పదముని బైబిల్లో మనం చూస్తున్నట్లయితే, When we see the word firstborn in the Bible, ఎందుకు పౌల్ గారి ఈ పదముని యేసుక్రీస్తుకు వాడుతున్నాడు అని మనం చూసినట్లయితే, why Paul used that word for Jesus Christ? ప్రోటోటోకోస్ అనే పదం వాడాడు. The word that is actually used is prototokos. ప్రోటోటోకోస్ Prototokos. ఈ పదం వాడాడు. He used this word. ఈ పదం నాకు అర్థం ఏంటంటే, And what is the meaning of this word? సృష్టి అంతటికి ముందున్నవాడు. He preceded all creation. అంటే ప్రథమమైన వాడు. That means he is the first one. ఇది యేసు ప్రభువే ప్రకటన గ్రంథంలో చెప్పాడు. Here Jesus Christ himself told in the book of Revelation, తను తాను యోహానుకు పరిచయం చేసుకుంటూ, when he introduced himself to John ఆ పద్మో దీవిలో యోహానుకు పరిచయం చేస్తూ, in the island of Patmos, ఆయన పరిచయం చేస్తూ ఏమన్నాడంటే, as he introduced himself, what did he say? నేనే మొదటి వాడును కడపటి వాడును అని 17వ వచనం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనంలో అంటాడు. In the 17th verse he says, I am the first and the last. ఆ ఫస్ట్ అనే పదం ఉంది చూడండి. The word first, హో ప్రోటోస్, ద ఫస్ట్. the first, that word, హో ప్రోటోస్. it is ho protos. దాని అర్థం ఏంటంటే, And what is the meaning of that? అబ్సల్యూట్లీ ఫస్ట్. Absolutely first. అంటే మొదటిది అని ఒకటి ఉన్నదంటే అది నేనే అని. That means if there is anything, the first thing, that is me. he said. ప్రారంభం అనేది ఒకటి ఉందంటే అది నాలోనే, నేనే ఆ ప్రారంభం If అంటున్నాడు. there is any beginning, I am the beginning, he said. అదే ప్రథమమైన వాడును అని. He said, I am the first one. రెండోది పౌల్ గారు ఆ పదం వాడడానికి కారణం ఏంటంటే, And what is the second reason for Paul to use that word? ప్రోటోటోకస్ అనే పదం కొలోసి మొదటి 15లో, Colossians 1:15. ఆయనే సృష్టి అంతటికి సార్వభౌముడు, సావరెన్ అని వాడాడు. And he used that word because he is the sovereign over all creation. ప్రథమమైన వాడు, He is the firstborn అండ్ సార్వభౌముడు. and he is the sovereign one. అందుకనే 17వ వచనంలో ఏమంటాడంటే, That's why in 17th verse what he's saying, అన్నిటికన్నా ముందు ఆయన ఉన్నాడని. he says he is before everything. ఆయనలోనే సర్వము నడుస్తుంది అంటాడు. And he says everything is together. holds All thing- together in him. ఆయనలోనే ఉన్నదని. It is in him.
ఆయన కొరకే సమస్తము చేయబడిందని, And before him everything was ఆయన created. ద్వారానే సమస్తం చేయబడిందని. And only through him everything was created. దీనిని ఈ జెహోవా విట్నెస్ వారు ఏం చేస్తారంటే, And Jehovah Witness people, what they do, వారు ఏం చేశారంటే what they did about this is, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని వాళ్ళకు బైబిల్ పెట్టుకొని they have a Bible, New World Translation, ఆ ట్రాన్స్లేషన్ లో వాళ్ళు దిద్దారు. and they corrected this. 6 సార్లు అదర్ అదర్ అదర్, వేరే 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 అని చెప్పే పదముని వాడారు. And 6 times they use the word other, other and other. ఈ వాక్య భాగంలో 15 నుండి 20 లోపల వేరే 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 అని వాడారు. From 17 to 20 they use that word other, other, other. ఉదాహరణకి For example, ఆయన ద్వారా 16వ వచనంలో ఆయన ద్వారా సమస్తము సృష్టింపబడింది అని ఉంది కదా. in 16th verse, all things were created through him. బై హిమ్, ఫార్ బై హిమ్ ఆల్ థింగ్స్, All things have been created through him and for ఫార్ him. బై హిమ్ ఫస్ట్ లో 16th వర్స్. Okay. For by him all things were created. ఇది ట్రాన్స్లేషన్. This is the ఆయన translation. ద్వారా అన్నీ సృష్టింపబడిందని. And by him all things were created. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే But what they do is, ఆయన ద్వారా, through him, బై హిమ్ ఆయన ద్వారా, ఫార్ బై హిమ్ by him, ఆల్ అదర్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ అంటే ఆయన ద్వారా వేరేవి కూడా సృష్టింపబడినాయి, వేరే అన్ని కూడా సృష్టింపబడినాయి. what they say is, by him all other things were also created. They write it ఆల్ like థింగ్స్ that. కాదు, అన్నీ కాదు, వేరే అన్నీ అని రాస్తారు. Not that all things were created, but when they corrected it, they said all other things were created. ఇలాగా ఒక 6 సార్లు వేరే వేరే అని ఎందుకు వేరే పెట్టాలంటే ఆయన పుట్టాడు, ఆయన కొడుకయ్యాడు, ఆ తర్వాత వేరే 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 చేశాడని. So they use the term other, other, other means he was born as a son, and after that other things were created. ఇది సాతాను యొక్క తెలివి, This is the క్రాఫ్టీనెస్ ఆఫ్ ద craftiness of the devil. యుక్తి అపవాది యొక్క యుక్తి ఇది. It's the craftiness of the devil. ఇది 100% అబద్ధ బోధ. This is a 100% false teaching. ఆయన సృష్టికి ముందున్నాడు, He was before creation. అందుకే ఇక్కడ యెహోషువకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు That's why when he revealed himself to Joshua, ఆయన ఏమన్నాడంటే ఇది పరిశుద్ధ స్థలం, నీ పాదరక్షలు తీసివేయి అన్నాడు. he said, this is a holy place, remove your sandals. ఒకవేళ ఇక్కడ వరకు డౌట్ ఉంటే, If you have doubt till here, 6వ అధ్యాయం అలాగా కాన్వర్సేషన్ 6వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. see in chapter 6 and verse 2. యెహోషువ 6:2 వచనం. Joshua 6 and verse 2. అక్కడ ఏం రాయబడి ఉంది? What is written here? యెహోవా యెహోషువతో ఇట్లా నేను, అంతేనండి. ద లార్డ్ సెడ్ టు, The Lord said to Joshua. ఎవరండి ఆయన? Who is that? పాదరక్షలు తీసివేయమంటే తీసివేశాడని 15వ వచనంలో ఉంది. In 15th verse we see that when the captain told to remove the sandals, he removed it. ఆ కెప్టెన్ ఇప్పుడు ఎవరుగా మాట్లాడుతున్నారు? Now that captain is talking as whom? లార్డ్ గా, As the Lord, యెహోవాగా. as Jehovah. సో అర్థమవుతుంది కదండి. So we can understand మొదటి now. వచనంలో ఒక సమ్మరీ స్టేట్మెంట్ ఉంది అక్కడ పరిస్థితి ఏంటని. And in the first verse, a summary statement is written ఆ there, సిట్యుయేషన్ ని మనం తెలుసుకోవడానికి అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. so that we will know about the situation there. సో అక్కడ నిలబడి ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నాడు. And who is standing? The same person is talking now. మోషేతో ఏమన్నాడండి ఆయన? What did he say to Moses? మీరెవరని అడిగాడు మోషే. He asked, who are you? పరిశుద్ధ స్థలం అన్నాడు కదా, ఆయన్ని చూసి ఎవరని అడిగాడు. When he said this is a holy place, Moses asked him, who are you? దేవుడు ఏమన్నాడు? What did God tell him? ఐ యామ్ అన్నాడు. He said, I నేను am. ఉంటా ఉన్నవాడును అన్నాడు. He said, I am who I am. నేనే ప్రారంభము, I am the first. నేనే మొదట ఉన్నవాడును, I am the first one. నేనే ప్రారంభం, I బిగినింగ్. am the beginning. సో అదే
వ్యక్తి ఇక్కడ యెహోషువాకు కూడా దర్శనమయ్యాడు. So the same person revealed himself to Joshua. అదే వ్యక్తి అక్కడ యోహానుకు ప్రకటన గ్రంథంలో దర్శనమయ్యారు. And the same person revealed himself to John in the book of Revelation. ఇక్కడ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అనేది ఉదాహరణకి సంసోన్ యొక్క తల్లిదండ్రులు For example, the parents of Samson, మనోకు కనబడ్డారు. to Manoah, the angel of the Lord appeared. ఆ తండ్రి సంసోన్ యొక్క తండ్రి అయిన మనో కనబడి యెహోవా దూత కనబడి పుట్టబో బిడ్డ గురించి అన్ని చెప్తూ ఉంటాడు. The angel of the Lord appeared to Manoah and he told him everything concerning the child to be born. సో ఎప్పుడైతే యెహోవా దూత అని మనం చూస్తామో, So whenever we see the angel of the ఓల్డ్ Lord టెస్ట్మెంట్ లో మనం చూస్తామో, in the Old Testament, అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. that is the revelation of Jesus Christ. అంటే క్రీస్తే తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అలాగా. That means Christ revealed himself in such a way. అందుకే శరీరధారి ఆయన వచ్చిన తర్వాత నూతన నిబంధనలో యెహోవా దూత ప్రత్యక్షతలే ఉండవు. That's why after he came in the flesh, we cannot see this angel of the Lord appearing in the New Testament. కాబట్టి ఎవరైనా వచ్చి That's why if anybody comes, ఈ జెహోవా విట్నెస్ లాగా ఎవరైనా వచ్చి ఆయన పుట్టాడు, ఆయన కుమారుడు, ఆయనకు ప్రారంభము పుట్టిన తర్వాతే ఉందంటే అది అబద్ధ బోధ. if anybody comes like Jehovah Witness people and say that Christ was born and only after he was born was his beginning, that is a false teaching. 100% ఫాల్స్ టీచింగ్ అండి. అనుమానమే అవసరం లేదు. There's no doubt, but it is 100% false. చాలా వచనాలు తీసి చెప్పవచ్చు, కానీ మన ఉద్దేశం అది కాదు. And we can take lot of verses and tell, but that is not our purpose now. పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని సన్నిధి ఉన్నది, నేను నీతోనే ఉన్నానని దేవుడు ఆ నిశ్చయతని యెహోషువాకి ఇశ్రాయేల్ ప్రజలకి కలిగించాడు. When the situation was not favorable, God gave Joshua and the Israelites the assurance of his presence. ఆయన సన్నిధి గురించి మాత్రం నిశ్చయితనీయక రెండో వచనంలో ఆయన ఏమన్నారు చూడండి. 6:2. Not only he gave the assurance of his presence, but in the second verse in chapter 6, what did he say? Please read second verse. The Lord said to Joshua, "See, I have given Jericho into your hand, with its king and the valiant warriors." ఏమన్నారండి దేవుడు యెహోషువాతో? What did God tell Joshua? ఈ ఎరికోని, ఆ ఎరికో యొక్క రాజుగారిని, ఆ యుద్ధ వీరుల్ని అందరినీ నీ చేతికి నేను ఇచ్చేసాను. He said, "See, I have given the land, I have given Jericho into your hand, and also its king and the warriors." ఎరికో పట్టణమే నీది అంటున్నాడు. And he says the whole city of Jericho is రాజుగారు కూడా నీ yours. చేతిలోనే ఉన్నారు. Even the king is in your hand. వారియర్స్, యుద్ధ వీరులందరూ నీ చేతిలో ఉన్నారు. All the warriors are in your hand. దీని అర్థం ఏంటండి? And what is the meaning? ఎవరైతే నిబంధనలో ప్రవేశించారో Those all who entered into the covenant, వారికి సన్నిధి మాత్రం కాదు దేవుడు నిశ్చయతగా ఇచ్చేది. not only God gives the assurance of his presence to them. ఇక్కడ వాగ్దానముని నిశ్చయతగా ఇస్తున్నాడు. Here we see that God is giving a promise as an assurance. నేను నీకు ఇచ్చేసాను, I have already given it to you. ఇంకా నీకు జయమును గురించిన అనుమానమే ఉండకూడదు. You should not have a doubt about your victory. ఓటము గురించి 1% కూడా నువ్వు ఆలోచన చేయకూడదు. You should not even think 1% about defeat. ఈ కరోనా వైరస్ విషయం కూడా అదే దేవుడు చెప్పేది. And even about coronavirus, God is saying that నేను మరణాన్ని జయించాను, I have overcome death. నేను జయక్రీస్తుని, I am the victorious ఒక Christ. ఉద్దేశంతో నిన్ను సృష్టించాను. With the purpose I have created ఈ you. వైరస్ వచ్చి ఆ ఉద్దేశంని ఆపగలదా? Can the virus come and stop that purpose? నేను ప్రథమమైన వాడు కదా, I am the first one. నేను కదా సార్వభౌముణ్ణి. And I am the sovereign one. నాకు తెలియకుండా నీకు వైరస్ వస్తుందా? Without my knowledge will virus come to నాకు you. తెలియకుండా నీ ప్రాణం పోతుందా? Without my knowledge will your life be నేను taken. నీతో ఉన్నాను, I am with you. నేను స్వస్థపరిచే యెహోవాని. And I am the one who heals you. ఈ కాలంలో వైరస్ కాదు సమస్య. And in this time coronavirus is not the ఈ problem. కాలంలో నీకున్న రోగములన్నీ పోవడానికి నేను స్వస్థపరిచే యెహోవాగా నా వాక్కుని ప్రత్యక్షపరుస్తాను.
And in this time, I am revealing myself as to give you the healing as Jehovah Rapha. అందుకే నేను సాక్ష్యములు వింటున్నాను. That's why I hear some ఈ testimonies. లాక్డౌన్ కాలంలో దేవుడు స్వస్థపరుస్తున్నాడు. In this lockdown time, God is giving His healing. ఇంతకు ముందు తెచ్చుకున్నాం చూడండి జబ్బులు రోగాలు, All the sickness that we invited before, వాటి నుండి విడుదల కలుగుతుంది. from that we are being delivered now. దేవుడు వాగ్దానం చేశాడు. God has given a promise. నీ చేతిలో ఉందయ్యా జెరికో, And Jericho is in your hand. రాజుగారు నీ చేతిలో ఉన్నారు, King is in your hand. సైనికులందరూ నీ చేతిలో ఉన్నారు. All the warriors are in your hand. ఎంత ధైర్యం వేసి ఉంటది యెహోషువకి. See how he would have been so much encouraged. ఏషియా ప్రవచనంలో In the book of Isaiah, 46వ అధ్యాయంలో in 46th chapter 10వ వచనంలో and 10th verse, ఒక చక్కని కార్యం రాయబడి ఉన్నది. um, a nice word is written here, ప్లీజ్ రీడ్ ద ఫస్ట్ ఫ్రేజ్. declaring the end from the beginning. ఆయన ఎవరండి? Who is he? దేవుడు ఎవరట? Who is God? అంతముని ప్రారంభం లాగా ప్రకటించేవాడట. He is the one who declares the end from the beginning. అంతముని మొదటి నుండి ప్రకటించడం ఏంటి? What is declaring the end from the beginning? యెహోషువకు చెప్తున్నాడు. He is telling Joshua. ఎరికో నీ చేతిలో, రాజు సైన్యులు అంతా నీ చేతిలో. He is saying Jericho is in your hand, the king is in your hand, and the warriors are in your hand. ఎందుకంటే నడిపించే దేవునికి జెరికో ఒక సర్ప్రైజ్ కాదు. Because the God who is leading, Jericho is not a surprise to ఫార్ him. ద గాడ్ హూ ఇస్ లీడింగ్. నడిపించే దేవునికి జెరికో అనేది ఒక సర్ప్రైజ్ కాదు. For the God who is leading, Jericho is not a surprise. కరోనా వైరస్ ఒక సర్ప్రైజ్ కాదు. Coronavirus is not a surprise to him. దేవుడికి తెలుసు 2019 డిసెంబర్లో ఇది జరుగుతుందని. He knew and he knows that from December 19, this coronavirus will come. మనుషుల యొక్క తెలివితేటలు ఎక్కడికి నడిపిస్తుందని దేవునికి తెలుసు. మనుషుల యొక్క తెలివితేటలు మనుషుల్ని ఎక్కడ నడిపిస్తుందని దేవునికి తెలుసు. God knows where the wisdom of man will lead them. ఆయనకు తెలుసు. He knows. అందుకే పోనిచ్చాడు. That's why he just allowed it. మన మార్స్ గురించి ఆలోచిస్తుంటే వైరస్ ని తెచ్చిపెట్టాడు దేవుడు. వైరస్ ని చూడమంటున్నాడు దేవుడు, చూడమంటున్నాడు. When we think about Mars, when we were thinking about Mars, God allowed this coronavirus. నో గాడ్ ఇస్ టెల్లింగ్, దేవుడు ఈ వైరస్ గురించి ఆలోచన చేయవయ్యా అని చెప్పి పెట్టాడు. And God made us think about this virus. అప్పుడు ఎవరు గుర్తు వస్తున్నారండి? Now whom can we remember? మన తెలివితేటలు, మన జ్ఞానం ఎంత బాగుంది, మార్స్ గురించి ఆలోచిస్తున్న మన తెలివితేటలు ఎంత బాగుందని తెలుసుకుంటున్నాం. And we come to know, we who are thinking about Mars, how good is our wisdom. దేవుడు ఎవరని చెప్పి ఆలోచన వెళ్తుంది. And our thinking is going towards God. మనకి ఏది పని చేయట్లేదు కదా. And because nothing is working. మన దేవుడు ఎవరండి? And who is our God? అంతముని ప్రారంభం నుండి ప్రకటించేవాడు. He is a God who declares the end from the beginning. మన జీవితంలో సమస్తం ఆయనకు తెలుసు. And he knows everything in our life. 2020 కాదు, 2030 ఈ లోకం యుగ సమాప్తి వరకు ఏం జరగబోతుందో ఆయనకు ఆల్రెడీ తెలుసు. Not only 2020 or 2030, but he knows everything that is going to take place till the end of the age. ఆయనకు అన్ని తెలుసు గనుక ఆయన నడిపించగలడు. Because he knows everything, he can lead us. అందుకే ఆయన యెహోషువను చూసి అన్నాడు, నీ చేతిలో ఉన్నారు వాళ్ళని. That's why he saw Joshua and said that they are in your hand. ఈనాడు దేవుని వాగ్దానాలు మనకి ఇవ్వబడి ఉన్నాయి. Today God has given us his promises. ఎందుకండి ఆ వాగ్దానాలు ఇచ్చాడు? Why he has given us those promises? మన నమ్మికతో దాన్ని స్వతంత్రించుకోవడానికి. We with faith to inherit it. ఇప్పుడు వాగ్దానం దేవుడు చేశాడంటే దాంట్లో అర్థం ఏంటి? If God has given a promise, what does it mean? ఆయన ఏమంటున్నారు? What does he 6 say? రోజుల మీరు వెళ్ళి తిరగాలి. 6 days you go around it. 6 రోజులు తిరగాలి. 6 days you go around it. 7వ రోజు కూడా తిరగాలి. Even the 7th day you go around it. చేతిలో ఇచ్చేస్తే తిరగడం ఏంటండి?
And if it is given in the hand, why to go around it? అదే జయంకై దేవుడు ఏర్పాటు చేసింది. And that's what God arranged for the victory. ఇక్కడ యుద్ధము ఎరికోతో కాదు, Here, ఎరికోలో ఉన్న వారితో కాదు. the battle was not with the ones who are in Jericho. ఇక్కడ బ్యాటిల్ ప్లాన్ ఏంటంటే, Here, what is the battle plan? మనం దేవుణ్ణి నమ్ముతున్నామా, ఆధారపడుతున్నామా లేదా అనేదే బ్యాటిల్ ప్లాన్. Whether we are believing in God and whether we are depending on God. దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా, Whether we are trusting in God. అదేనండి ప్రశ్న. ఇప్పుడు That is the question here. ఇక్కడ యెహోషువకి ఇశ్రాయేల్ ప్రజలకు అదే ప్రశ్న. Here for Joshua and the Israelites, that is the question. వారు విశ్వాసం ఉంచారు, They put their faith, కానీ ఇప్పుడు ఏం చేయాలి? but now what is to be done? దేవుని మీద ఆధారపడాలి, They have to depend on God. దేవుని మీద నమ్మిక ఉంచాలి. They have to trust in God. అంటే విశ్వాసానికి దేవుని మీద ఆధారపడడానికి డిఫరెన్స్ ఏంటండి? What is the difference between putting the faith in God and depending on God? ఆ విశ్వాసంతో పాటు కొంచెం ఓర్పుని కలిపితే అప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా తెలిసిపోతుంది. If we will add patience with faith, then we'll know. విశ్వాసంతో పాటు మన ఓర్పుని, సహనాన్ని మనం కలిపినప్పుడు మన దేవుని మీద ఆధారపడుతున్నామని తెలుసుకుంటాం. When we add endurance to faith, then we will know whether we are trusting God or not. ఏ వాగ్దానం అయితే దేవుడిచ్చాడో దాన్ని పట్టుకొని అంతే ఉంటున్నామా లేదా అనేది ప్రశ్న. And the question is whether we just hold on to the promise which God has given us. మరి యోబు ఏం చేశారండి? What did Job do? విశ్వాసం ఉంచాడు. He put his faith. ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాడా లేదా అని తెలుస్తుంది. And we know whether he is trusting in God or no. ఆయన 19వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. In the book of Job chapter 19, 25-26 వచనాల్లో ఒక మాట చెప్పారు. in 25-26 he said one thing. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. He said, I know that my Redeemer lives. 26వ వచనంలో, And in verse 26, నా శరీరము నాశనం అయిపోయిన నా దేవుణ్ణి నేను చూస్తానన్నాడు. he said, even if my flesh is destroyed, I will see God. ఇప్పుడు చెప్పడం ఈజీ అండి. Now to tell it is easy. యేసుక్రీస్తు రాలేదు, పునరుద్ధానం జరగలేదు, విమోచకుడుగా బయలుపరచబడలేదు. ఆ కాలంలో ఆయన చెప్పాడు ఈ మాట. Jesus Christ did not come, he did not rise again from the dead. And in that time Job told these words. ఇదేమి జరగకుండా ఉన్న పాత నిబంధన కాలంలో ఈ మాట అన్నాడు. When nothing took place in the time of the Old Testament, Job told this thing. ఉన్న విశ్వాసముని కాపాడుకున్నాడు. Whatever faith he had, he kept it. ఎలిఫస్ లాంటి వాళ్ళు ఉంటే అపార్థం చేసుకుంటారు. And if people like Eliphaz are there, they will misunderstand. బిల్దాద్ లాంటి వాళ్ళు ఉంటే అపార్థం చేసుకుంటారు. And if people like Bildad are there, they will misunderstand. జోఫార్ లాంటి వాళ్ళు ఉంటే అపార్థం చేసుకుంటారు. And if people like Zophar are there, they will also misunderstand. ఎలీహు లాంటి వాళ్ళు ఉంటే సలహాలు ఇవ్వచ్చు. And if people like Elihu are there, they might give some suggestions. యోబు భార్య లాంటి వాళ్ళు ఉంటే పూర్తిగా మనిషిని పాడు చేసేయచ్చు. And if people are like Job's wife, they can just completely destroy the person. ఈయన ఏం చేశారండి? What did he do? ఉన్న విశ్వాసంతో పాటు ఆ ఓర్పు కలిగి ఉన్నాడు. He, along with the faith that he had, he added endurance to that. అందువల్లనే దేవుని మీద ఆధారపడడం జరిగింది. That's why he could depend on God. దేవుని మీదే ఆధారపడుతున్నాడు. He was only depending on God. ఉన్న విశ్వాసంతో పాటు ఓర్పు కలిగి మనం ఉంటే చాలు. If along with the faith that we have, if we can have endurance, it is enough. 6 రోజులు తిరిగి రావాలంటే ఓర్పు కావాలి. 6 days if they have to go around, they need endurance. ఆ విశ్వాసముని అంతే కాపాడుకుంటూ తిరగాలి. And they have to keep the faith and go around. మనకు కూడా అవసరమైనది అదే. We also need only that. 6 రోజులు ఏం జరగలేదు. 6 days nothing happened. 60 రోజులు అయిపోయింది లాక్డౌన్ లో. Now 60 days have gone by. 60 రోజులు కూడా విజ్ఞాపన ప్రేయర్ చేస్తున్నాం.
60 days we are doing this intercessory prayer. దేశమంతా చేస్తున్నారు, And all through the country they are doing. ప్రపంచమంతా చేస్తున్నారు. All through the world they are doing. ఏం జరగపోయినా పర్వాలేదు, If nothing happens, it is okay. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. The one God who has given us the promise will surely fulfill it. ఏ ఏ వాగ్దానములు దేవుడు చేశాడో మీ జీవితంలో అవి అన్ని నెరవేర్పుకు తీసుకొస్తాడు. Whatever promises God has given in your life, God will bring it to pass. వైరస్ వచ్చి మీ ప్రామిస్ ని దొంగిలించలేవు. Virus cannot come and steal your promise. వ్యాధి వచ్చి మన ప్రామిస్ ని దొంగిలించలేదు. No sickness can come and steal the promise. విశ్వాసంతో పాటు అలాగే మనం తిరిగి వాళ్ళు వచ్చినట్టు అలాగే కొనసాగించగలిగితే, If how they went around with faith, if we too with faith can really continue, అదే దేవుని మీద ఆధారపడ్డం అంటే. that is to depend on God. ఇదే బ్యాటిల్ ప్లాన్ గా దేవుడు యెహోషువకి ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చాడు. This is the battle plan that God gave to Joshua and the Israelites. యుద్ధం చేయవలసిన విధానం ఎలాగండి? What is the battle plan? విశ్వాసంతో పాటు ఓర్పు కలిగి తిరుగుతా ఉండండి. With faith and endurance go around. 7వ రోజు తిరగండి. Seventh day also. నేను ఆల్రెడీ రాజుగారిని వీరుల్ని ఎరికోని మీ చేతిలో ఇచ్చేసాను, I have already given the king Jericho and warriors into your hand. కాబట్టి మీకు భయం లేదు, So you don't have to fear మీకు అనుమానం లేదు, and no doubt at all. ఓటం గురించి ఆలోచనే వద్దు. And no need to think about defeat. ఈనాడు ఓటం గురించిన ఆలోచనే వద్దు మనకి. Today we too we don't have to think about defeat. అది ఏ పరిస్థితి అయినా జయిస్తాం. Whatever be the situation, we will win. దేవుని సన్నిధి ఉన్నది గనుక, Because God's presence is దేవుని there. వాగ్దానం ఉన్నది గనుక, Because God's promises are there. సంఘముని కడుతున్నాడు గనుక Because God is building His church. సంఘము జయిస్తుంది. Church will surely win. సంఘస్థులుగా జయిస్తాం. As believers, we will win. నీ జీవితంలో ఉన్న ఎరికోని నువ్వు జయిస్తావు. The Jericho in your life, you will నీ overcome. వెనక యోర్దాను ఉండవచ్చు, And there can be Jordan behind you. నీ ముందు ఎరికో ఉండవచ్చు. And before you can be the Jericho. దేవుని సన్నిధి, దేవుని వాగ్దానం నిన్ను జ్ఞాపకం చేసుకో. But remember the presence of God and the promises of God. అదొకటే జ్ఞాపకం చేసుకో. Just remember ఆ only that. వాగ్దానముని పట్టుకో, And hold on to the promises. అది పట్టుకొని ముందుకు వెళ్ళు. And hold on and go ahead. హెబ్రీ 6:12 ఏం రాయబడి ఉంది? In Hebrews 6:12, what is written? విశ్వాసము ఓర్పు కలిగిన వారై వాగ్దానముల్ని స్వతంత్రించుకున్నారు. They, along with faith and patience, could inherit the promises. ఎలాగండి వాగ్దానం స్వతంత్రించుకోవాలి? How to inherit the promises? ఎలాగ ఎరికో వచ్చి మన చేతిలో పడుతుంది? How Jericho will come into our hands? మన కంట్రోల్లోకి ఎలా వస్తుంది? How will it come into our ఆ control? రాజుగారు యుద్ధ వీరులందరూ మన కంట్రోల్ ఎలా వస్తారు? How will the king and the warriors come under our control? ఎలాగ సమస్య పరిష్కారం అవుతుంది? How the problem will be solved? విశ్వాసంతో ఓర్పుతోనే వాగ్దానంని స్వతంత్రించుకోవాలి. Only through faith and patience we can inherit the promises. రెండు విషయాలు మనం చూసాం. Two things we saw. ఏమవుతుందా అనే ఆలోచన కలిగిన యెహోషువకి దేవుడు నేనున్నాను అని ఆయన సన్నిధి యొక్క నిశ్చయతను ఇచ్చాడు. Joshua, who was thinking what is going to happen, God gave him the assurance of his presence. అదే నిశ్చయతని ఈనాడు మనకిస్తున్నాడు. The same assurance God is giving us. లాక్డౌన్ అయిన తర్వాత ఏమేం చెయ్యాలి? After lockdown, what all should be done? చాలా ప్లాన్స్ వేసుకున్నాం. And many plans. లాక్డౌన్ 3 అవగానే చేసుకోవచ్చు అని. After lockdown 3, we can do it. We ఇప్పుడు thought. 4 వచ్చింది. Now 4 has come. మళ్ళీ 5, 6, 15 ఎన్ని వస్తుందో తెలియదు. And we don't know whether it is 5, 6 or 15. ఏదొచ్చినా Whatever it is, దేవుడు మనకు తోడే ఉన్నాడు. God is with us. ఆయన సన్నిధి మనకు మీకు తోడే ఉన్నది. And His presence is with you. అది ఏ విషయము బాధించిందో ఈ వైరస్ వచ్చి ఆ విషయాల్లో దేవుని సన్నిధి మీకు తోడే ఉంటుంది. And whatever be the problem
that has come in your life because of the virus, God is with you. మనందరూ ఫేస్ చేసేది డిఫరెంట్ ప్రాబ్లమ్స్. We all are facing different problems. ఒక వైరస్ వలన డిఫరెంట్ ప్రాబ్లమ్స్. Same virus, different problems. కానీ అన్ని ప్రాబ్లమ్స్ లో దేవుని సన్నిధి ఉంటుంది. But in all problems, the presence of God will be there. అందుకే ఈ కరోనా వెకేషన్ కి ఒక స్లోగన్ చెప్పాను. That's why for this Corona vacation, I gave or told a slogan. అది వాక్యం చెప్పి స్లోగన్ చెప్పాను. I told the word of God and then gave the slogan. ఫస్ట్ మెసేజ్ లో చెప్పాను. In the first message I మరలా told. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. Again today I want to remind you. Knowing God and seeking God. దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుణ్ణి విచారణ చేయడం. Knowing God and seeking God. ఎంత దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుణ్ణి విచారణ చేయడం మొదలు పెడతామో అంత దేవుణ్ణి సన్నిధిని మనం అనుభవిస్తాం. How much we long to know Him and how much we long to seek Him, we will be strengthened. అంత దేవుని సన్నిధిని అనుభవిస్తాం. And we will experience His presence. అంత ఆయన ఉన్నాడని తెలుసుకుంటాం. And we will know that He is with us. ఎంత మన విచారణ చేస్తే అంత మనతో మాట్లాడి ఈ వాక్యం ద్వారా ధైర్యపరుస్తాడు. How much we seek Him, God will speak to us through this word. మనల్ని ధైర్యపరుస్తారు ఈ వాక్యం ద్వారా. And He will encourage us through the word. నేను నీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేసేస్తాను. And I will surely solve your problem. ఈ విషయమే కదా అది అయిపోయింది. Only this thing only that is already done. నేను అంతముని ప్రారంభం నుండి ప్రకటించే వ్యక్తిని. I am a God who declares the end from the beginning. నాకు సర్ప్రైజెస్ లేవు. I don't have any surprises. నాకు ఇది జరుగుతుందని తెలుసు. I know that this will happen. అందుకే నీకు ఒక మార్గం ఏర్పాటు చేశాను. That's why I prepared a way for నువ్వు you. యుద్ధం చేయడానికి ఒక ప్లాన్ వేసాను. And I've put a battle plan for you. నీకు అది తెలియబరుస్తానని దేవుడు తెలియబరుస్తాడు. And He says that I will make it known to you. మన విచారణ చేసినప్పుడు మన సమస్యల్లో ఎలా ముందుకెళ్ళాలని తెలియబరుస్తాడు. When we start seeking Him, God will show us in our problems how to proceed. ఎంత డీటెయిల్ గా చెప్పాడో చూడండి. See in how detailed manner He told. దేవుని చిత్తమైతే నెక్స్ట్ స్టడీలో మనం డీటెయిల్స్ చూద్దాం. And if it is the will of God, in the next study we'll see the details. ఈ రెండు విషయాలు మనము మన జీవితంలో అన్వయింప చేద్దాం. And these two things we will apply in our ఆయన life. ప్రెసెన్స్, ఆయన ప్రామిస్, ఆయన సన్నిధి, ఆయన వాక్కు, His presence and His promise. ఈ రెండిటిని పట్టుకుందాం. And we'll hold on to these ఈ two రెండిటిని things. అనుభవిద్దాం. And we will experience these ఆ two వాగ్దాన things. నెరవేర్పు కొరకు కనిపెడదాం. And we will wait for the fulfillment of the promise. ఓర్పు కలిగి అంతే నిలబడదాం. And we will with endurance stand firm. యోబులా నిలబడదాం. Like Job we will stand. ప్రతిఫలం చూస్తాం. We will see the result. దేవుడు దీవించును గాక. May God bless you. ప్రార్థించేద్దాం. Let us pray. పరిశుద్ధుడైన మా తండ్రి, O Holy Father, ఈ రెండు విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు. thank you for giving us the grace to learn these two things. ఆనాడు ఆలోచనతో ఉన్న ఏం చేయాలి అని ఆలోచిస్తున్న యెహోషువకి ఇదిగో నేను వచ్చాను, నీ పక్షంలో ఉన్నానని ధైర్యపరిచావు. Lord, that day when Joshua was in a state where he was thinking what should be done, you came and you spoke to him. ఇదిగో నేను నీతో ఉన్నానని తెలియపరిచావు. And you made it known to him that you are with him. అవును తండ్రి, ఇదిగో నేను నీ చేతిలో ఇచ్చేసానని వాక్కు ఇచ్చావు. And you also gave the promise that I have given it into your hand. అవును తండ్రి, నువ్వు అంతముని ప్రారంభం నుండి ప్రకటించే దేవుడై ఉన్నావు. Yes, Lord, you are the God who declares the end from the beginning. మా అంతమంతా తెలుసు. You know the end of all of us. 2020లో జరగబోయేవన్నీ నీకు తెలుసు. You know all that is going to take place in 2020. ముందున్న సంవత్సరాల్లో జరగబోయేవన్నీ నీకు తెలుసు. Also in the coming years, you know it, O Lord. అవును తండ్రి, అందుకే నువ్వు ఇప్పుడు మాకు తెలియపరచగలవు. That's why you can declare it to us. మేము now. ఏం చేయాలో మాకు తెలియపరచగలవు. You can tell us what we have to do. నేనే మొదట ఉన్నవాడిని అన్నావు. And you said, I am the first one. నేనే కడపటి వాడిని అన్నావు. And you said, I am the last one. మీ సార్వభౌమత్వం మీద నమ్మిక ఉంచుతున్నాం. Lord, we depend on your sovereignty. అవును తండ్రి, మేము నమ్ముచున్నాం. Lord, we believe in it. అవును తండ్రి, మా పరిస్థితులు, మా కుటుంబాలు, మా సంఘము అంతటి పైన నువ్వు ఆధిక్యత వహించున్న దేవుడు అని నమ్ముచున్నాం. Lord, we believe that you are in authority
over our families, our churches, and everything, O Lord. కాబట్టి తండ్రి ఇదిగో మీ మీద విశ్వాసం ఉంచే ఆ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. And thank you for giving us the privilege to trust in you. అవును తండ్రి, నీ వాక్కును పంపించి మాకు విశ్వాసం ఇచ్చావు, దాన్ని బట్టి వందనాలు. Lord, you sent your word and gave us the faith, and we thank ఈ you. O Lord. విశ్వాసముని మేము కాపాడుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. Help us to keep the faith and go ahead. నిన్ను వెతుకుటకు, నిన్ను విచారణ చేయుట కృప చూపించండి. Help us to seek you, O Lord. నిన్ను ఇంకా అధికంగా తెలుసుకున్నలాగా సహాయం చేయండి. And help us to, Lord, know you in a నీ better way. సన్నిధి యొక్క అనుభవములు మాకు దయచేయండి. And give us the experience నీ of your వాక్యం ద్వారా presence. మాట్లాడి ధైర్యపరచండి, Lord, speak to us through your word and encourage us బలపరచండి. and strengthen us. నీకే సమస్త ఘనత మహిమ అర్పించుకుంటూ We give thee all the glory, honor, and praise. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name I pray. ఆమేన్, ఆమేన్. Amen. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము తోడై ఉండి జయములో నడిపించును గాక. Amen. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే కలుసుకుందాం మళ్ళా.